ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా రుడా చైర్మన్ మరియు రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం మండలంలోని పాలచెర్ల గ్రామంలో బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయనని అఖండ మెజారిటీతో గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిశీలకులైన మాజీ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ ఎంపీవీ ప్రసాద్, రాజానగరం నియోజకవర్గ పరిశీలకులు కొత్తపల్లి ఆశీష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొడ్డు వెంకటరమణ, అలాగే రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 27వ తారీఖున ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది. అంటే పట్టభద్రుల ఎలక్షన్ ఇది. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. కాబట్టి మీ వంటి వారంతా మా అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు అంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినప్పటికీ ఇది కూటమి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకి ఈయన అభ్యర్థి. మీకు ఇప్పటికే తెలిసి ప్రభుత్వం రాగానే విద్యారంగానికి ఏ విధమైన ప్రాముఖ్యత ఇస్తున్నారో మా తెలుగుదేశం పార్టీ అతి ముఖ్యమైన నాయకులు లోకేష్ బాబు గారు మనకి విద్యాశాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏ విధమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు, ఏ విధంగా పాత బకాయిలు కూడా అంటే ఇప్పుడు మనం చూసాం, మనకి ఏవైతే రీఇంబర్స్మెంట్ ఉందో పాత గవర్నమెంట్ చాలా బకాయిలు పెట్టడం జరిగింది. అయితే ఈ సంవత్సరానికైతే ఇచ్చారు, కానీ పాత బకాయిలు ఇంకా మనకి ఓవర్ క్యాలెండర్ అయితే ఇచ్చారండి. సో అది కూడా చేసే క్రమంలో ఉన్నారు. సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనదని గుర్తించి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ మద్దతు కూడా చాలా కీలకమైన సమయం ఇది. ఈ ప్రభుత్వానికి అంటే లాస్ట్ ఇదే పట్టభద్రుల ఎలక్షన్ మీరు చూసినట్లయితే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా జరిగింది. 3 ఎమ్మెల్సీలకి 3 కూడా తెలుగుదేశం పార్టీకి అంటే వైఎస్ఆర్ పార్టీ స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఆ రోజున పట్టభద్రులంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అది మన ఎలక్షన్ లో మా గెలుపుకి నాందని మేము భావిస్తున్నాం. అంటే చదువుకున్న వారంతా రాష్ట్రానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ గా మీరు భావించి దయచేసి పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అంటే ఆయన రికగ్నైజ్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆయనే ఉంది. మీ అందరికీ ఇప్పటికీ ఎలక్షన్ లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పాల్గొని ఉంటారు. ఏ విధంగా ఓటు వేయాలని మీకు తెలిసే ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ఇస్తారు, ఈవీఎం కాదు. ఈ బ్యాలెట్ పేపర్ లో ఫస్ట్ నేమ్ పేరాబత్తుల రాజశేఖర్ గారి ఉంది. పక్కన 1 అనే నంబర్ రాయాలంటే. సో దయచేసి మీ అందరూ సహకారం ఉంటుందని కోరుకుంటూ, అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా అంటే ఇది మంచి ఆపర్చునిటీగా భావిస్తూ మీరు కూడా గవర్నమెంట్ కి ఏమైనా విద్య పట్ల, ఏమైనా విద్యారంగాన్ని పట్ల ఏమైనా చేయాలి, ఏమైనా సలహాలు, సూచనలు, అబ్జర్వేషన్స్, క్రిటిసిజం ఏదన్నా మీరు కూడా చెప్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో మరొకసారి మీరంతా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.